నేను అనిల్ అప్డేట్ చూద్దాం. తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ క్యాంపస్కు ఆనుకొని ఉన్న కంచె గచ్చిబౌలి ప్రాంతంలో అనుమతి లేకుండా 100 ఎకరాల అటవీ భూములను ఎలా చదును చేస్తారని జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ ఏజీ మసీసులతో కూడిన ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. 100 ఎకరాల అటవీ భూమిని బుల్డోజర్లు తొలగించడాన్ని తాము సమర్థించబోమని కోర్టు స్పష్టం చేసింది. భూములను ఎద్దేవా చేయాలనుకుంటే అందుకు తగిన అనుమతులు తీసుకోవాలి కదా అని ఆక్షేపించింది. గూడు కోసం జంతువులు పరుగులు తీయడం, వీధి కుక్కలు కరిచిన విషయాన్ని ప్రస్తావించింది. జంతువులకు జీవించే హక్కు లేకుండా చేస్తారంటూ కోర్టు ప్రశ్నించింది. 100 ఎకరాల్లో ఉన్న జంతువులు, పక్షి జాలాన్ని ఏం చేయాలన్న దానిపై ప్రభుత్వం అసలేం చర్యలు తీసుకోవాలనుకుందో చెప్పాలందే. జంతువులను రక్షించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. కంచె గచ్చిబౌలిలో పక్షులు, జంతువులకు ముప్పు పొంచి ఉందని కోర్టు అభిప్రాయపడింది. అడవిని పునరుద్ధరించడానికి ఒక నిర్దిష్ట ప్రణాళికను సమర్థించకపోతే ప్రధాన కార్యదర్శి నుండి కింది స్థాయి అధికారులపై చర్యలు, జైలు శిక్షతో సహా తప్పవంది. ఈ కేసులో తదుపరి విచారణ మే 15న జరుగుతుంది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి తాత్కాలిక జైలు శిక్ష పడకుండా ఉండాలంటే ఆ 100 ఎకరాల అడవిని ఎలా పునరుద్ధరిస్తారో చెప్పాలని జస్టిస్ గవాయ్ ప్రశ్నించారు. అడవిని పునర్నిర్మించే విషయమై ప్రభుత్వం ఒక ప్రణాళికతో రావాలని, లేకపోతే మీ అధికారులలో ఎంతమంది జైలుకు వెళతారో తెలియదని న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. 3 రోజుల సెలవులో ఆగమేఘాల మీద అడవిని ఎలా తొలగిస్తారని కోర్టు మండిపడింది. అడవిని పునరుద్ధరించకుంటే అధికారులు తాత్కాలికంగా జైలు ఉండాల్సి వస్తుందని కోర్టు స్పష్టం చేసింది. కంచె గచ్చిబౌలిలో అన్ని చర్యలు నిలిపివేయాలని ఏప్రిల్ 3న ఇచ్చిన ఉత్తర్వును మరోసారి కోర్టు గుర్తు చేసింది. చెట్ల నరికివేతపై కోర్టు దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కోర్టు ప్రభుత్వాలు చెట్లు నరికివేయడానికి కోర్టులకు వస్తాయంది. రాష్ట్ర ప్రభుత్వాలు అడవుల్లో చెట్లను నరికివేయడానికి మార్గదర్శకాలను రూపొందించాలని, వన్యప్రాణులు, పర్యావరణాన్ని రక్షించేలా మార్గదర్శకాలను రూపొందించాలని 1996లో ఇచ్చిన ఉత్తర్వును కోర్టు ప్రస్తావించింది. తెలంగాణ ప్రభుత్వ నియమాలను ఎలా ఉల్లంఘిస్తుందని కోర్టు తెలిపింది. తెలంగాణ ప్రభుత్వం తరపున హాజరైన సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి ప్రభుత్వ చర్యల్లో లోపాలున్నాయని అంగీకరించారు. అయితే ప్రభుత్వ చర్యలు నిజాయితీగా ఉన్నాయని తేల్చి చెప్పారు. అయితే కోర్టు ఆ వాదనలను కొనసాగించడానికి ఇష్టపడలేదు. అవన్నీ మేము పట్టించుకోమన్న కోర్టు పర్యావరణ పరిరక్షణ గురించి మాత్రమే తమ ఆందోళన అని పేర్కొంది. 100 ఎకరాల్లో చెల్లాచెదురైన జంతువులు సురక్షితంగా ఉన్నాయని నిర్ధారించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. 100 ఎకరాల అటవీ భూమిని ఎలా పునరుద్ధరిస్తారన్నది మాత్రమే తాము వినాలనుకుంటున్నామని కోర్టు పేర్కొంది.